అందరికీ నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అండ్ హైదరాబాద్ మొత్తం కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఏదైనా అంశం ఉందంటే అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఎప్పుడు లేనిది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద అంతగానం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అంటే ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీకి అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు బీఆర్ఎస్నే కావాలనుకుంటారు అని నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా అత్యవసరం, చాలా ముఖ్యమైన ఉప ఎన్నికగా దీన్ని చెప్పొచ్చు. అయితే గత ఉప ఎన్నికలకు ఈ ఉప ఎన్నికకు చాలా తేడా ఉంది, చాలా రాజకీయం ఈ ఉప ఎన్నికతోటి ముడిపడి ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, రేపటి నాడు స్పీకరు చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి తీర్పు ఇచ్చినా జరగబోయే ఆ 10 మంది మీద ఎవరైతే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఉప ఎన్నికల్లో కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది అట్లా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రతిరోజు ఒక ఇది నడుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను 36 మంది కార్పొరేషన్ చైర్మన్లను 6 డివిజన్లకి కేటాయించి ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ ప్రచార కార్యక్రమాలు రకరకాల ఎన్నడూ లేని జూబ్లీహిల్స్ లో అంటే ఇప్పుడు గత 20 నెలల నుంచి లేనిది ఇప్పుడు నిధులు విడుదల చేసి ఆ రోడ్లు వేపించుడు, అండర్ డ్రైనేజ్ అని, మోరీ అని, కరెంటు విద్యుత్ దీపాలని ఇట్లాంటివన్నీ అధికారంలో ఉన్నందుకు అవన్నీ ఎత్తుగడలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఆ జూబ్లీహిల్స్ లో చిన్న పెద్దమ్మ గుడి అని చెప్పి చిన్న గుడి కూల కొడితే ఆ గుడిని ఉపయోగించుకొని అక్కడ రాజకీయం చేసి ఎట్లాగో అట్లా జూబ్లీహిల్స్ ప్రజల దగ్గరికి వెళ్ళాలనే అది చేసింది. మరోవైపు బీఆర్ఎస్ ఒక జూబ్లీహిల్స్ మీదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంది. అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ఏ కాబట్టి తిరిగి దాన్ని ఎట్లయినా దక్కించుకోవాలి, దాన్ని కోల్పోవద్దు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక సిట్టింగ్ స్థానము కాంగ్రెస్ వశమైంది. ఏదైతే కంటోన్మెంట్ ఉందో అది సిట్టింగ్ స్థానం. సాయన్న కూతురు లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదం మరణం వల్ల అది ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ తన బుట్టలో వేసుకుని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ వశం కావద్దు అంటే ఇప్పుడున్న వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని మనం అట్లే నిలబెట్టి జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకొని ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఇట్లా ఉంటే అభ్యర్థులు ఎవరు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రిపేర్డ్గా చాలా పేర్లు తెర మీదకి వచ్చినాయి. చాలా మంది ఆశావాదులు ఆ జూబ్లీహిల్స్ స్థానాన్ని కోరుకున్నారు. అయినప్పటికీ ఆ పేర్లు పక్కన పెడితే అయినప్పటికీ చాలా మంది ఆశపడ్డప్పటికీ కేవలం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఉప ఎన్నికలో ఏదైతే స్ట్రాటజీ అంటారా లేకపోతే వాళ్ళ స్టాండ్ అంటారా, ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ ఎవరైతే ప్రస్తుత ఆ ఎమ్మెల్యే ఉంటాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులనే ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయించి గెలిచిన ఓడిని అదే స్టాండ్ మీద ఉన్నారు. ఈసారి కూడా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఇప్పటికే అది చాలా పార్టీ క్యాడర్కి కావచ్చు, పార్టీ నాయకత్వానికి చాలా క్లియర్గా ఒక సంకేతాలు అందినాయి. ఏమని మాగంటి సునీతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి అని చెప్పేసి. ఈ విషయంలో ఎవరి నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదు, ఎలాంటి కామెంట్ రాలేదు. పోటీలో మాకు కూడా కావాలి అనే అభిప్రాయం చెప్పే పరిస్థితి కూడా లేదు. అందరూ సైలెంట్గా అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఒకటే స్టాండ్ మీద, ఒకటే కమిట్మెంట్ తోటి ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెడితే బాగుంటుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమై దాదాపు 1 and only person అనే నవీన్ యాదవ్ని అభ్యర్థిగా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్కి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? పోటీ ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది అంటే బీజేపీ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని తమకు అవకాశంగా మార్చుకొని జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకోవాలని, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ ముగ్గురు ఇట్లా ఉంటే కవిత పార్టీలోంచి సస్పెండ్ అయింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. మరి ఏం చేస్తుంది? పార్టీ ప్రకటిస్తుందా? సొంతంగా జాగృతితో పోతుందా? జాగృతి కూడా బీఆర్ఎస్ శాఖని, మరి జాగృతి నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చి జాగృతిని కూడా పార్టీకి అప్పగించి తన సొంతంగా ఏదైనా సంస్థ పెడతా, పార్టీ పెడతా అనే చర్చ జరుగుతున్న క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత ఉంటది అనేది మనకి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఒక టాపిక్, తాజాగా నడుస్తున్న చర్చ. ఒకవేళ కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఉంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? బీఆర్ఎస్కి ఏమైనా నష్టం అవుతుందా? బీఆర్ఎస్ ఓట్లు చీల్చకపోతుందా?
కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందా, కాంగ్రెస్ కు లాభం జరుగుతుందా కవిత పోటీలో ఉంటే, బీజేపీకి ఏమైనా ఉపయోగమా కవిత పోటీలో ఉంటే అనే విషయాలు మాట్లాడుకుంటే, కవిత పోటీలో ఉండడం వల్ల అసలు కవితను పోటీలో ఉండేలాగా ఎవరు ఆమెకు ఆలోచన చేశారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు ఆమెను ప్రవోక్ చేశారు, ఎవరు ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉండేలాగా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం పక్కన పెడితే, ఆ ప్రోత్సహించే వాళ్లకు కవిత ఉప ఎన్నికల్లో ఉంటే లాభమా నష్టమా అంటే, ప్రోత్సహించే వ్యక్తులను పక్కన పెడితే పార్టీల వారికి ఒకసారి మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టమా అంటే ఎలాంటి నష్టం ఉండదు. మహా అయితే 1-2% ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు కవిత చీల్చగలిగేమో, అది కూడా కేసీఆర్ బిడ్డ అనే సెంటిమెంట్ తోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ నిలబడితే కవితకు ఓట్లు పడతాయి. కానీ ఆమె సొంత ఇమేజ్ తోని అక్కడ ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చే నష్టం ఏం లేదు. ఒకవేళ నష్టం జరిగినా కూడా 1-2% ఓట్లు నష్టపోతాయి. ఇప్పుడు ఉన్న సమస్యల్లో, ఉన్న నష్టం వల్ల, ఉన్న ప్రమాదం వల్ల ఓడికాయంటే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఇప్పటికీ వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉన్నది. ఆ కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కి వచ్చే క్రమంలో బీఆర్ఎస్ మీద ఏమైనా వ్యతిరేకత ఉంటే కనుక 1%, 2%, 10% వ్యతిరేకత ఉంటే కనుక అటు బీఆర్ఎస్కు పోకుండా ఇటు కాంగ్రెస్కు పోకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత కవితకి వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ అది ఎట్టు పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కు కవిత పోటీలు నిలబడితే ఉపయోగపడే అవకాశం లేదు. మరి కవితకి ఏం ఉపయోగం పోటీలో ఉంటే అంటే, కవితకు తన ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ప్రజల్లో తనకు రెస్పాన్స్ ఎంత ఉందని తెలిసే అవకాశమే తప్పించి కవిత మే ఉపయోగం ఉండదు. ఆమె పోటీలో నిలబడడం అనేది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉండడం అనేది, పోటీలో ఉండడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం కాదు. ఆమెను వెనకాలండి నిర్ణయం చేసి, ఆలోచన చేసి, ఐడియాలు ఇచ్చి చేపిస్తున్నాను అంటే చాలా క్లియర్గా రాజకీయం చూస్తే అర్థమవుతుంది. అయితే మరి ఈ మూడింటి మధ్యలో త్రికోణం పోటీలాగా ఉండేలా ఉంది. అసలు బీజేపీ పోటీలో ఉండదా? రాధేసింగ్ నిన్ననే ఒకటి చేసి, నేను పార్టీలో నన్ను సస్పెండ్ చేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని. సో అటు బీజేపీ పార్టీకి రాధేసింగ్ తరఫున కొంత ఇప్పుడు ఆయన ఉప ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేసే అవకాశం లేదా, ఆ పరిస్థితులు లేవు. అసలు ఎవరు అభ్యర్థి ఉంటారు బీజేపీ అని కూడా వాళ్ళకి ఇప్పటికొక క్లారిటీ లేదు. రకరకాల పేర్లు వినిపిస్తా ఉంది. రకరకాల బండారు దత్తాత్రేయ బిడ్డని, మాధవీలతని, లంకాల దీపక్, రకరకాల పేర్లు వినిపిస్తా ఉంది. వీళ్ళని పక్కన పెడితే ఇప్పుడు పోటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? కవిత సునీత మధ్యలో ఉంటుందా? కల్వకుంట్ల కవిత, మాగంటి సునీత మధ్యలో ఉంటుందా? లేకపోతే కాంగ్రెస్ కూడా టగ్ ఆఫ్ వార్ ఇస్తుందా? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లాగైనా సీటు దక్కించుకొని ప్రభుత్వ పరువు నిలుపుకోవాలి. ఎస్, మేము చేస్తున్నది కరెక్టే, ప్రజలు మా వైపే ఉన్నారని నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సినిమా వర్గాలను కావచ్చు, ఇప్పటికే చిరంజీవిని, నాగార్జునని, పవన్ కళ్యాణ్ని, సినిమా ఎవరైతే వర్గాలు ఉన్నో వాళ్ళందరినీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దిల్ రాజు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరినీ కూడా కూడగట్టి తమకు అనుకూలంగా ప్రచారం చేసే దిశగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. అందులో మంత్రులు ఉన్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఏమైనా చేయడానికి కాంగ్రెస్ ఆస్కారం ఉంది. కానీ కేవలం ప్రచారం చేసి, కేవలం రాజకీయం చేసి జనాలకు ప్రభుత్వం మీద వ్యతిరేకతని, ప్రభుత్వ వైఫల్యాలని ప్రచారం చేసే అస్త్రం మాత్రమే బీఆర్ఎస్ దగ్గర ఉన్నది. ఒకవేళ కవిత కనుక బీఆర్ఎస్కి ఏమైనా మేనేజ్ చేస్తా అంటే, అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత జస్ట్ ఒక షోమ్యాన్ లాగా, ఏమంటారు, ఒక కథ చెప్తుంటే మధ్యలో వచ్చిపోతే చూసిన క్యారెక్టర్లు అట్లా వచ్చిపోయేయడం తప్పించి కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలాంటి నష్టం ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా 1-2% తప్పించి పెద్దగా కవిత ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంటుందని అయితే అనుకోవడం లేదు. రైట్, ఇది ఈ విషయం. ఒకవేళ కవిత పార్టీ పెట్టి ఈ లోపు పార్టీ ప్రకటించి బతుకమ్మ పండుగ అని చెప్పేసి, దసరా పండుగ ప్రకటిస్తా అని చెప్పేసి అంటున్నారు. అట్లా ప్రకటించి చేసినా కూడా కవితకు మైనసే కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మైనస్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. నవీన్ యాదవ్ అభ్యర్థి ప్రకటిస్తేనే అది కూడా, లేదంటే నవీన్ యాదవ్ కాకుండా సీఎం అనుచరుడు ఫైమ్కో ఇంకోవరకు ఇప్పటికీ అజారుద్దీన్ తప్పించేసారు. సో ఫైమ్కో ఇంకోవరకు చేస్తే, మరోవైపు దానం మీద వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాను, నాకు టికెట్ అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంట. దాన్ని సీఎం మెల్లగా దూరం పెడుతున్నారట దానాన్ని. ఎందుకంటే ఎంపీగా ఓడిపోయిండు, ఇప్పటికే బదనాం ఉంది పార్టీ మీద కావచ్చు, దానం మీద కావచ్చు. ఒక పాజిటివ్ ఇది లేదు, పాజిటివ్ అభిప్రాయం లేదు, పాజిటివ్ వైబ్స్ లేవు దానం నాగేందర్ మీద. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ వైపు మొగ్గితే, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాగంటి సునీతను అనౌన్స్ చేసింది. సెంటిమెంట్ వర్కౌట్ అయినా, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వర్కౌట్ అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏమంటారు, కథలో వస్తారు కదా పోలిగాడు జోలిగాడు, అట్లా కవిత వచ్చిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కవిత ఎలాంటి ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద చూపించే ఛాన్సే లేదు.
ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత వర్సెస్ కేటీఆర్ లాగా ఏమైనా పోర్ట్రేట్ చేసి ఫ్యామిలీ నుంచే ఇది లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారానికి వాడుకోవాలనే ఎత్తుగడ వేసినా కూడా అది కాంగ్రెస్కే బూమరాంగ్ అయితే తప్పించి బీఆర్ఎస్కు ఎలాంటిది జరిగే పరిస్థితి అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కనిపిస్తుంది. రైట్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.